అధిక విద్య వెర్రి పట్టిస్తుందా? అధిక విద్య వెర్రి పట్టిస్తుందా అన్నటువంటి ఒక చక్కటి జ్ఞానయుక్తమైన పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. జాగ్రత్తగా రాసుకోనండి పిల్లలారా, ప్రేమ దేవుని పిల్లలారా. ఈ టైటిల్ మీద పాఠం వాస్తవానికి పబ్లిక్ లో మాట్లాడవలసిన పాఠం. ఈ టైటిల్ పబ్లిక్ లో, నడి బజారులో బాహాటంగా మాట్లాడవలసినంత జ్ఞానయుక్తమైన పాఠం. ఎందుకంటే విద్య విలువైనది అని, రాయిని అంటే రాయి లాంటి మనిషిని రత్నంగా తీర్చిదిద్దుతుంది అని, సామాన్యులను మేధావులుగా నిలబెడుతుంది అని, బలహీనులను బలవంతులుగా మారుస్తుందని, బడుగు బలహీన వర్గాలని ఒక ఉన్నత స్థితిలో నిలబెడుతుంది అని, చీకటిలో మగ్గుతున్న మనిషికి వెలుగు ప్రసాదిస్తుంది అని, ఇలా విద్య గురించి ప్రపంచవ్యాప్తముగా ఎందరో గొప్పగా చెప్పటం, కితాబులు ఇవ్వటం, సూక్తులుగా మాట్లాడటం మనం చూడగలం. విద్య అనగానే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించేది, గొప్పగా చూసేది. ఆలోచించిన దేవుని పిల్లరా, చాలా మాటలు గొప్పగా చెప్పారు విద్య గురించి ప్రపంచంలో. అసలు మొదటగా అసలు ఈ విద్య అంటే ఏంటి అని మనం చూడగలిగితే, విద్య అనగా చదువు అండి. విద్య అనగా చదువు. చదువు అక్షరాలతో ప్రారంభమవుతుంది. ఇక్కడ మరొక ఒక విషయాన్ని మీరు గమనించాలి. విద్య అనగానే చదువు మాత్రమే నా అండి? విద్య అంటే చదువు మాత్రమేనా? లోకంలో కూడా చాలా విద్యలు ఉన్నాయి. విలువ విద్యలని, టెక్నికల్ కి సంబంధించినటువంటి విద్యలని అని మీరు ఒకవేళ మీ మనసులోకి తెచ్చుకుంటే, ఆ విద్యల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ చదువుకుని విద్య గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. దయచేసి నా మాటలను మీరు అర్థం చేసుకోండి పిల్లరా. విద్య అంటే చదువు. చదువు అక్షరాలతో ప్రారంభమవుతుంది. ఈ చదువు అనేది అక్షరాలతో ప్రారంభమవుతుంది పిల్లలు. అక్షరం అనగా
అక్షరం అనగా అర్థం. ఆ అంటే కానిది అని. అక్షరం అనే ఈ మాటకి అర్థం ఆ అనగా కానిది. క్షరము అంటే నశించున్నది. ఆ అంటే కానిది. క్షరము క్షరము అంటే నశించున్నది. నశించున్నది అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షరం అంటే నాశనము లేనిది అని అర్థం పిల్లరా. అందుకే చదువుని లేదా విద్యని ఎవరు దొంగిలించలేరండి. విద్యని, మనం నేర్చుకున్న విద్యని ఎవరు దొంగిలించలేరు. ఒక్కసారి నేర్చుకున్నాము అంటే మరణించేంత వరకు అది ఉంటుంది. నువ్వు మరణించిన 10 మందికి నేర్పితే ఆ విద్య బ్రతికి ఉంటుంది గనక విద్య అనేది, అక్షరం అనేది నాశనము లేనిదిగా అర్థాన్ని చెప్పుకున్నారు. ఆలోచించిన దేవుని బిడ్డలారా, మరి ఈ విద్య మనిషికి అవసరం లేదా అంటే దైవిక కోణంలో మనం ఆలోచిస్తే విద్యకి బైబిల్ వ్యతిరేకం కాదు. చదువుకి బైబిల్ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు ప్రియులారా. ఎందుకంటే లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రి అన్నాడు. ఎందుకు అన్నాడో కూడా ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. లోక జ్ఞానాన్ని వెర్రి అన్నాడు తప్ప విద్యను దేవుడు వెర్రిది అని అనలేదు పిల్లలు. చదువును దేవుడు పనికిరానిది అని కానీ, వెర్రిది అని కానీ చదువును దేవుడు అనలేదు. మరి దేనిని అన్నాడో ముందు మనం చూద్దాం. ఎందుకంటే ఒకవేళ చదువే, విద్య అనేదే మనకు అవసరం లేదు అనుకుంటే బైబిల్ ఎలా చదవగలం చెప్పండి? మనిషికి అక్షర జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు. ఎందుకంటే తానివ్వబోయే జ్ఞాన గ్రంథాన్ని లేదా మన బ్రతుకు పుస్తకాన్ని పట్టుకుని సాధనతో సాధించి పరలోకానికి ఎగిసిపోవాలి గనుక విద్యను మనిషికి దేవుడే ఇచ్చాడు. ఆ పరిజ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. కాబట్టి చదువుకు బైబిల్ వ్యతిరేకం కాదు ప్రియులారా. విద్యకు బైబిల్ వ్యతిరేకం కాదు. ఒక మంచి మాటను మీరు బైబిల్లో చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, అపోస్తులైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడగలిగితే, దయచేసి ఎవరైనా చదవండి, తీసి ఉన్నట్లయితే ఎవరైనా చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యవనస్తు చదవండి నాన్న.
స్త్రీలైనా చదవండి, పురుషులు ఎవరైనా చెప్పర్లేదు. పేతురు రాసిన 2వ పత్రిక 3:16. టైం వేస్ట్ చేయగలనా? అక్కడ ఏముంటుందంటే, వీటిని తన పత్రికల బోధిస్తున్నాడు. పౌలు గారు తన పత్రికలన్నిటిలో అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చలన వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును అపార్థము చేయుదురు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేస్తారు అన్నాడు. అంటే బైబిల్ని మనం చదవాలి అంటే మనకు విద్య కావాలి, అక్షర జ్ఞానం కావాలి అని చెబుతున్నాడు. పౌలు గారు కూడా తిమోతికి రాసిన ఎఫెసీ పత్రికలో 3:4 వచనాల్లో కూడా వీటిని చదివిన ఎడల అంటాడు. అంటే దేవుడి మనసు మనకు అర్థం కావాలి అంటే మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి అంటే మనకు చదవటం రావాలి. అంటే మనం చదువుకొని ఉండాలంటే విద్యావంతులమై ఉండాలి. పిల్లరా, బైబిల్ బాగా అర్థం చేసుకొని బాగా బోధించగలగాలి అంటే మంచి చదువులు చదువుకున్న వారైతే వీళ్ళు అర్థం బాగా చేయగలరు. పాటు బైబిల్ పిల్లరా, బైబిల్ చదువు చెప్పింది కానీ చెప్పింది కానీ అది మీరు అభ్యసించండి దేవుడు నేర్చుకోవడానికి గుప్పుడు మెతుకులు విద్యను అందించమన్నాడు, చదువుకోమన్నాడు. ఎందుకంటే విద్యలో 2 రకాలైన విద్యలు ఉన్నాయి. లోకం దేవుడు విద్యలో 2 రకాలు. జాగ్రత్తగా వినండి. విద్యలో 2 రకాలు. 2 దైవ విద్య, లోక విద్య గురించి మీకు చెప్పవడం లేదు. చదువుకున్న పిల్లలు లోక విద్య ఉన్నారు కదా, మెడిసిన్ అని, బీటెక్లని, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, రకరకాలైనటువంటి విద్యలు ఉన్నాయి పిల్లలు. ఇందులో కూడా భాషకు సంబంధించిన స్పెషల్ తెలుగు అంటాడు, స్పెషల్ ఇంగ్లీష్ అంటాడు, స్పెషల్ తమిళ్ చెప్పవచ్చు. లోక విద్య అన్నాడు దేవుడు. లోక విద్య మరి దేవుడు వచ్చేసి సంఖ్యాకాండం 24 అధ్యాయం 16 అని మనం చూడగలి మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త రాసుకోరండి. మీరు 24 సంఖ్యాకాండం 16 చెప్తున్నాడు, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అన్నాడు. చూడండి, అంటే మహోన్నతుని విద్య అంటున్నాడు. మహోన్నతుని విద్య అన్నాడు. మహోన్నతుని విద్య అంటే ఏంటంటే, మహోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడు. ఇవికి అంటే విద్య అంటే చదువు. లోక విద్య మనకు తెలుసు, మనందరం చదువుకున్నాం. మరి మహోన్నత
విద్య అనేది కూడా ఒకటి ఉందా అంటే దేవుడి విద్య, దైవికమైన విద్య, మహోన్నత విద్య అన్నాడు. ఇంతకు మహోన్నతుని విద్య అంటే ఏంటి అని మనం బైబిల్లో చూడగలిగితే, మహోన్నత విద్య అంటే ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దీనికి కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లోక విద్య అంటే మన బ్రతుకు పొట్ట నింపే గుప్పెడు మెతుకులు సంపాదించుకోవడానికి చదువుకుంటున్న నేర్చుకుంటున్న విద్య లోక విద్య. మరి మహోన్నతుని విద్య అంటే ఏంటి అంటే అన్నది అదేదో బైబిల్ విద్య. దేవుడు ఇచ్చింది బైబిల్. ఈ బైబిల్ నేర్చుకోవటాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే సంఖ్యాకాండంలో మహోన్నతుని విద్య అన్నాడు. ఆయన శరీరాన్ని ఉంది, దానికి చదువు కావాలి. నేను మీకు ఇచ్చినటువంటి నా విద్య, దైవిక విద్య ఇది నేర్చుకోవడానికి కూడా కావాలి. ఒక విద్యార్థి, ఒక డాక్టరు, ఇంజనీరు, లేకపోతే మరొక డిపార్ట్మెంట్కు లేదా మరొక సబ్జెక్ట్ సంబంధించినటువంటి వ్యక్తి మారాలి పిల్లరా, దానికి ఒక విద్య ఒకటి ఉంటుంది. మెడిసిన్ చదవాలంటే ఇంటర్ కానీ చదువుకోవచ్చు. అంటే లోక విద్య అంటే మీకు తెలుసు, మనకు తెలుసు. లోక విద్య శరీరానికి సంబంధించిన విద్య అండి. అంటే మన జానుడు పొట్టను నింపుకోవడానికి ఏ విద్యనైతే మనం నేర్చు, మరి లోక విద్య కాకుండా మరొక విద్య కూడా ఏదైనా ఉందా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, సంఖ్యాకాండం 24:16 రాసుకోనండి. ఒకవేళ రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, సంఖ్యాకాండం 24:16 వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమంటాడు అంటే మహోన్నతుడు విద్య అంటాడు. చూడండి, 24:16లో మహోన్నతుడు విద్య అన్నాడు. మహోన్నతుడు అంటే మన తండ్రి అయిన దేవుడు. మహోన్నతుని విద్య అంటే దేవుడి విద్య, దైవికమైన విద్య. మరి ఈ విద్య ఏంటి అని మనం ఆలోచిస్తే, లోక విద్య మనకు తెలుసు. మరి దైవిక విద్య, మహోన్నతుని విద్య అంటే ఏంటి అని మరలా మనం ఆలోచించగలిగితే, పిల్లరా, మహోన్నతుని విద్య అంటే ఏంటో కాదు, బైబిల్ విద్య. బైబిల్ నేర్చుకోవటమే మహోన్నతుని విద్య అంటున్నాడు. మరి బైబిల్ని నేర్చుకోవటాన్ని మహోన్నతుని విద్య అని ఎందుకన్నాడంటే, దేవుడి గురించిన మహాజ్ఞానం అంతా కూడా ఉన్నటువంటి ఏకైక పుస్తకం ఏదైనా భూమి మీద ఉంది అంటే అది బైబిల్. అది బైబిల్ మాత్రమే పిల్లరా. అందుకే మహోన్నతుని విద్య అన్నాడు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు ఈ మాట ద్వారా అంటే, నాయనా, జానుడు పొట్ట నింపే గుప్పుడు మెతుకుల కోసం లోక విద్యను మీరు అవిశ్రాంతంగా 1000,00,000 ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నారు. అంత కష్టపడి నేర్చుకున్న విద్య పొట్టను మాత్రమే నింపగలుగుతుంది, శరీరాన్ని మాత్రమే నిలబెట్టగలుగుతుంది. కానీ నేను మీకు ఇచ్చినటువంటి బైబిల్ విద్యను మీరు నేర్చుకోగలిగితే, మీ కడుపులు నిండటంతో పాటు మీరంతా పరలోకానికి వస్తారు. లోక విద్య కాదు, దైవిక విద్య కూడా మీరు నేర్చుకోవాలి అని చెప్తున్నాడండి. ఆలోచించండి దేవుని పిల్లరా. అంటే
దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ లోకంలో రెండు విద్యలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఒకటి లోక విద్య, రెండు మహోన్నతుని విద్య అంటే బైబిల్ విద్య. ఈ రెండింటిలో మనిషికి ఏది బాగా అర్థమైంది అంటే లోక విద్య బాగా అర్థమైంది. ఎందుకంటే లోక విద్య ఉంటేనే మనిషి కడుపు నిండుతుంది గనక, ఆకలి బాధ అనేది ప్రతి పూట ఉంటుంది గనక, ఆకలి తీర్చుకోవడానికి సాధనముగా తప్పనిసరిగా విద్యలు నేర్చుకోవాలి కనుక ఈ విద్య మనిషికి చాలా విలువైనదిగా కనిపించింది. మరి దేవుడి విద్య, బైబిల్ విద్య అంటారా, ఇది మనిషికి ఎలా కనిపిస్తుందంటే, ఇది నేర్చుకోనకపోయినా మనుషులు బ్రతకటం చూసిన మనిషి బైబిల్ విద్య నేర్చుకోవటం వలన, దైవిక విద్య నేర్చుకోవటం వలన, నేర్చుకోకపోవటం వలన పెద్దగా ప్రాబ్లం లేదనుకున్నాడు. అందుకే చూడండి, చిన్నతనం నుంచి తల్లిదండ్రులు లోక విద్యకు ఇచ్చినంత ప్రాముఖ్యత బైబిల్ విద్యకు అస్సలు ఇవ్వకపోవటం మనం గమనించగలం. దేవుని పిల్లలారా, అలాగే లోక విద్యకైనా దైవిక విద్యకైనా మినిమం ఎడ్యుకేషన్ అనేది, మినిమం చదువు అనేది కొంత ఉంటుంది. అదే మీకు చెప్తున్నప్పుడు మీరు డిస్టర్బెన్స్ అన్నారు. ఉదాహరణకి లోకంలో ఇంజనీరింగ్ విద్య కానివ్వండి, మెడిసిన్ విద్య కానివ్వండి, లేదా మరొక సంబంధించిన విద్యను కానివ్వండి, నేర్చుకోవాలి అంటే మినిమం విద్య అంటూ ఒకటి మనకు అవసరం అవుతుంది. మినిమం విద్య అంటే ఒక మెడిసిన్ కోర్స్ చదవాలంటే ఇంటర్ తర్వాత నీట్ రాస్తారు. ఒక ఇంజనీరింగ్ చదవాలి అన్నా కూడా ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఏమండి ఒక మినిమం ఎడ్యుకేషన్ అంటాడు. అది ఉంటేనే అటు వైద్య విద్యలో కానివ్వండి, ఇటు ఇంజనీరింగ్ విద్యలోకి కానివ్వండి, లేదా మరొక విద్యలోకి కానివ్వండి, సివిల్స్ లకు కానివ్వండి, మనం ప్రవేశించి ఆ విద్యను అభ్యసించగలం. దేవుని పిల్లల, ఇది లోక విద్యకు సంబంధించింది. అయితే దేవుని విద్యకు కూడా అండి మినిమం ఎడ్యుకేషన్ అనేది కావాలి పిల్లరా. లోక విద్యకి ఎలాగైతే మినిమం ఎడ్యుకేషన్ అవసరమో, దేవుడి విద్యకు కూడా మంచి విద్య మనం నేర్చుకుంటేనే గాని, మంచి చదువు ఉంటేనే గాని బైబిల్ను సరిగ్గా మనం అర్థం చేసుకోలేము, బైబిల్ను సరిగ్గా బోధించలేము. ఆలోచించండి దేవుని పిల్లరా. ఇక్కడ మరొక విషయం మనకు అర్థం కావాలి. అదేంటి అంటే మంచి విద్య అభ్యసించడం వేరు, అధిక విద్యను అభ్యసించడం వేరు. మంచి విద్య అంటే మనం చదువుకుంటున్న చదువు చక్కగా నేర్చుకోవటం, అంటే ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ అనుకోండి, పోనీ మినిమం డిగ్రీ, మంచిగా డిగ్రీ వరకు మనం చదువుకున్నాం అనుకోండి, డిగ్రీతో బాగా మనం చదువుకున్నాం అనుకోండి, మంచిగా బైబిల్ చెప్పటానికి కూడా, బైబిల్ నేటి కాలంలో గురించి మాట్లాడుతున్నాను, బైబిల్ చెప్పటానికి కూడా మనకు ఒక మంచి నాలెడ్జ్ అంటూ చదువుకోవడానికి, బైబిల్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది పిల్లరా. చెప్పటానికి చెప్తున్నాను, బైబిల్ బోధించడానికి మినిమం డిగ్రీనే కావాలండి ఈ రోజుల్లో. లోక విద్యలకు ఎలాగైతే మినిమం డిగ్రీలు అడుగుతున్నాడో, బైబిల్ విద్య కూడా ఒక మినిమం బోధించడానికి డిగ్రీ అన్న ఉండాలి. చదువుకోవటానికి, ఒక విశ్వాసిగా బ్రతకటానికి గురించి నేను చెప్పడం లేదు. ఒక విశ్వాసిగా బ్రతకటం గురించి నేను ఈ విద్య దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే విశ్వాసి అనగానే చదువు రాని వారు విశ్వాసిగా ఉండొచ్చు, చదువు వచ్చిన వారు విశ్వాసిగా ఉండొచ్చు, తక్కువ వచ్చిన వారు, మంచి విద్యను అభ్యసించిన వారు కూడా విశ్వాసులుగా ఉండొచ్చు. విశ్వాసిగా ఉండటం గురించి మాట్లాడటం లేదండి ఇక్కడ. బైబిల్ బాగా అర్థం చేసుకొని చెప్పగలగాలి అంటే, బైబిల్ బాగా నేర్చుకోగలగాలి అంటే మంచి విద్య ఉండాలి. దేవుని పిల్లలారా, మంచి విద్య వేరు. మనం గమనించవలసిన ముఖ్యమైన పాయింట్, ఈ పాఠానికి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మంచి విద్య వేరు అంటే కనీసం ఇంటర్ డిగ్రీ,
అధిక విద్య వేరు. ఆలోచించండి పిల్లరా, మంచి విద్య వేరు, అధిక విద్య వేరు. అధిక విద్య అంటే ఎక్కువ చదువుకోవటం అంటారు. అధిక విద్య అంటే ఎక్కువ చదువుకోవటం. అతి విద్య అంటారు చూడండి, ఈ లోకంలో ఎన్ని డిగ్రీలు అయితే ఉన్నాయో, ఎంత చదువు అయితే ఉందో, ఆ చదువును అధికంగా అంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోయి చదువుకోవటాన్ని అధిక విద్య అంటాడు. దేవుని పిల్లారా, ఈరోజు మన పాఠం అధిక విద్య గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నాం. అధిక విద్య వెర్రి పట్టిస్తుందా అన్నాం. మరి చదువుకోవటాన్ని బైబిల్ సమర్థిస్తోంది పిల్లరా. చదువుకోవటాన్ని, మనం బ్రతకటానికి, పొట్టను నింపుకోవటానికి, అది ఏదైనా విద్య కావచ్చు. మెడిసిన్కి వెళ్తే చదువుకుంటావా, నీకు స్తోమత ఉందా? లేదా ఇంజనీరింగ్ విద్యను నువ్వు చదువుకునే స్తోమత నీకుందా? లేకపోతే ఒక ఆఫీస్లో ఏదైనా ఒక పని చేసుకోవటానికో, లేదా ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకొని ఏ ఆర్మీలోనో, లేకపోతే ఏ గవర్నమెంట్ సెక్టార్లోనో, ఏ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లోనో, లేదా చదువుకొని ఒక స్కిల్డ్ వర్క్ ఏదైనా నేర్చుకొని చేసుకోవటం గురించి పిల్లరా, దీని గురించి బైబిల్ సమర్థిస్తోంది. కానీ అధిక విద్య గురించి బైబిల్ ఏం చెబుతోంది అన్నది మనకి ఇక్కడ కావాల్సింది. అధిక విద్య గురించి ఏం చెబుతుంది బైబిల్ అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పిల్లరా, అధిక విద్యను బైబిల్ సమర్థిస్తుందా? అంటే విద్యలో అధిక విద్య అంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోవటాన్ని, ఎక్కువగా చదువుకోవటాన్ని, దీన్ని బైబిల్ సమర్థిస్తుందా అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పిల్లరా, దీని గురించి బైబిల్ మనం జాగ్రత్తగా చూడగలిగితే, పరిశోధించగలిగితే, ఒకసారి మీరు ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథానికి మీరు రాగలిగితే, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారి గురించి మనం ఆలోచించగలిగితే పిల్లరా, చాలా సంగతులు మనకు అర్థమవుతాయి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనానికి మీరు రాగలిగితే అక్కడ ఏమంటుందో జాగ్రత్తగా చూడండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అన్నాడు. చూడండి ఏమండి, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అన్నాడు. చదవగానే ఈ మాట మనకు ఈజీగా అర్థమైపోతుంది పిల్లల. అధిక విద్య అభ్యసించిన వానికి అధిక శోకము కలుగును అన్నాడు. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అన్నాడు. అంటే విస్తారంగా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నా, అధిక విద్య సంపాదించాలనుకుని ఆశపడి అధికంగా నువ్వు విద్యను అభ్యసించిన, నీకు చివరికి మిగిలేది ఏంటి అంటే దుఃఖం అన్నాడు, శోకం అన్నాడు. రెండు ఒకటేనండి. దుఃఖం అన్నాడు, శోకం కలుగుతున్నాయన అన్నాడు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు రాస్తున్నది ఎవరు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గారు రాస్తున్నారు. ప్రసంగి అంటే సొలొమోను గారు. సొలొమోను గారు ఈ మాటలు రాస్తున్నాడండి. ఎందుకు సొలొమోను గారు రాస్తున్నాడు ఈ మాటలు అంటే, ఈయనేమైనా దీన్ని అనుభవించి రాస్తున్నాడా? సొలొమోను అంటే తెలుసు కదండి మనకి, దావీదు కుమారుడు. మీకు 1వ అధ్యాయం ప్రసంగి 1:1 చెప్తాడు, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. అంటే దావీదు కుమారుడు అనేటువంటి సొలొమోను గారు రాస్తున్న మాటలు ఇవి. ఆయన ఈ మాట అంటున్నాడు, రాస్తున్నాడు అంటే పిల్లరా, ఎందుకంటే సొలొమోను గారు రాసిన ప్రతి మాట అనుభవం చేత వ్రాశాడు అన్న సంగతి మనకు బైబిల్ ఆయన రాసిన పుస్తకాలు చదువుతున్నప్పుడు అర్థమవుతుంటుంది. ముఖ్యంగా ప్రసంగి గ్రంథం పిల్లరా, ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తున్నప్పుడు నిజంగా జీవిత సారాన్ని వడపోసిన తర్వాత అనుభవించి రాసినటువంటి మాటలండి. ప్రసంగి గారు తాను అనుభవించి రాసినటువంటి మాటలు. అంటే
ఈ మాట కూడా మరి 18వ వచనంలో ఈ మాటలు కూడా ప్రసంగి గారు రాస్తున్నారు అంటే సొలొమోను గారు ఆయన దీనిని మరి అనుభవించాడా? అంటే ఆయన ఎక్కువ విద్యాభ్యాసం చేశాడా? ఎక్కువ అతిగా బాగా చదువుకొని అధిక విద్యను అభ్యసించి శోకాన్ని అనుభవించాడు ఆయన? విస్తారమైన జ్ఞానాన్ని సముపార్జించుకొని దుఃఖంలోకి వెళ్ళిపోయాడంటారా అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, ఒక్కసారి సొలొమోను గారి జీవితంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగేది పిల్లరా, సొలొమోను గారి గురించి మనకు తెలుసు. ఆయన ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ఎందుకంటే సొలొమోను గారి గురించి వ్రాస్తూ తన గురించి తానే వ్రాసుకుంటూ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత 12వ అధ్యాయంలో 12వ వచనానికి మీరు రాగలిగితే 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 12:9. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను అన్నాడు. చూడండి దేవుని పిల్లారా, ఏమండి అంటే ప్రసంగి గారు జనులకు జ్ఞానాన్ని బోధించాడటండి. ఎంత జ్ఞానం బోధించాడంటేనండి, అంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పనంత జ్ఞానాన్ని ప్రసంగి గారు చెప్పారు. బైబిల్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితేనండి, జ్ఞానులు అనగానే మనకు కొత్త పాత నిబంధనలో బాగా ఇద్దరు కనపడుతుంటారు. పాత నిబంధనలో జ్ఞాని ఎవరు అంటే టాప్ రేంజ్ లో సొలొమోను గారు కనపడతారు. కొత్త నిబంధనలో మహాజ్ఞాని ఎవరు అంటే యేసుక్రీస్తు వారు కనపడుతుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మొత్తం అందరికంటే జ్ఞానవంతుడు పిల్లరా అని మనకు తెలుసు. కానీ పాత నిబంధనలో జ్ఞానిగా క్రీస్తు అనంత వరకు ఎవరు జ్ఞానానికి మరో పేరుగా జ్ఞానం బోధించటంలో పేరెన్నికగా అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరంటే సొలొమోను గారండి పిల్లరా. అంటే పాత నిబంధనలో సొలొమోను గారు టాప్ రేంజ్ లో కనబడతాడు జ్ఞానం చెప్పటంలో. మరి ఇంత జ్ఞానం కలిగిన వాడు చెబుతూ ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా చూడగలిగితే, అంటే జ్ఞానంలో పాత నిబంధనలో టాప్ సొలొమోను అని మనకు అర్థమైంది. మరి ఈ సొలొమోను గారు తన గురించి తను రాసుకుంటూ ప్రసంగి గ్రంథాన్ని మరలా 1వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు చూడండి. అధిక విద్య వలన అధిక శోకం కలుగుతుంది అన్నాడు కదండి. మరి దీన్ని అనుభవించి రాస్తున్నాడని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చూడండి పిల్లలు. ఎందుకంటే సొలొమోను గారి జీవితం ప్రపంచానికి గొప్ప పాఠాన్ని నేర్పిస్తుందండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాలు జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాలు. తన గురించి తానే రాసుకుంటూ ఏం చెప్తున్నాడు చూడండి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పరిపూర్ణంగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని అన్నాడు. దేవుని పిల్లలారా, ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితేనండి, అధిక విద్య వెరి పట్టిస్తుందా అని బైబిల్ని మనం ప్రశ్నిస్తే, అధిక విద్య వెరి పట్టిస్తుందని బైబిల్ని మనం ప్రశ్నిస్తే, అధిక విద్య వలన అధిక శోకం కలుగుతుంది అన్నాడు కదండి. మరి అధిక విద్యను అభ్యసించి అధిక శోకాన్ని పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పిల్లరా, సొలొమోను గారిని మనందరికీ కూడా మొట్టమొదటిగా మాదిరిగా పెట్టినట్లుగా మనకు బైబిల్ ఎక్కడ చదువుకుంటున్నాం. మనకు బుద్ధి కలిగించడానికి, భవిష్యత్తు తరాలకి బుద్ధి కలిగించడానికి, మనకు మంచి పాఠం నేర్పడానికి సొలొమోను గారి యొక్క జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు పిల్లలు. ఇందుకు ఏం చెప్తున్నాడు సొలొమోను గారు అని మనం ఆలోచిస్తే 16వ వచనంలో, యెరూషలేమునందు 1:16 వచనం, ప్రసంగి 1:16, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించిననియో అన్నాడు. అంటే యెరూషలేములో ఆయనకు ముందున్న వారందరికంటే ఆయన జ్ఞానం సంపాదించాడు పిల్లలు. ఎందుకంటే దేవుడే ఆ వరాన్ని ఆయనకి ఇచ్చాడు.
జ్ఞానం అనే వరాన్ని ఇచ్చాడు సొలొమోను గారికి. ఏమండి, ఈయన జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంకా ఏం చేశాడంటే, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతున్నాను నా మనస్సులో నేను అనుకుంటుని. అంటే సొలొమోను గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు అండి, సొలొమోను గారు ఏం చేశాడంటే, దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాతనండి ఆయన ఏం చేశాడు ఇంకా అంటే, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిని అన్నాడు చూడండి. ఈయన ఏం చేశాడంటే బాగా చదువుకున్నాడటండి. జ్ఞానం అంటే దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన జ్ఞానంతో పాటు ఇంకా ఆయన ఏం చేశాడంటే బాగా చదువుకున్నాడటండి. విద్యను అన్నాడు చూడండి, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించినని అన్నాడు చూడండి. అంటే విద్యను ఎలా చదువుకున్నాడు అంటే సొలొమోను గారు అప్పుడున్న వాళ్ళలో టాప్గా చదువుకున్నాడని చెప్తున్నాడండి. అంటే అందరికంటే, యెరూషలేములో అంతా ముందుకున్న వారందరికంటే అని ఆయన రాస్తున్నాడు. కానీ ప్రపంచాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితేనండి, ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఆయనే జ్ఞానవంతుడుగా కనబడుతున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే విద్యాధికుడుగా కూడా మనకు సొలొమోను గారు కనబడతాడు. పిల్లలు ఆలోచించాలంటే విద్య విషయంలో ఎంత అవసరమంతా చదువుకొనకుండా ఈయన ఏం చేశాడంటే బాగా తెలుసుకోవాలి సంగతులని ఆలోచించుకొని టాప్కి వెళ్ళిపోయాడండి విద్యలో. జ్ఞానమును విద్యను పూర్ణముగా అభ్యసించినని నా మనస్సులో నేను అనుకుని, అంటే ఈ లోకములో అందరికంటే నేనే ఎక్కువ విద్యను అభ్యసించాను అన్న సంగతి నాకు అర్థమైపోయి తన మనసులో తాను అనుకున్నాడటండి. దేవుని పిల్లారా, ఇక్కడ మనకు బాగా తెలియవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు సొలొమోను గారు జ్ఞాన విషయంలో టాప్ లో ఉన్నాడు దేవుడిచ్చిన జ్ఞానంతో. అట్ ద సేమ్ టైం ఏం చేశాడంటే లోక విద్యను కూడా బాగా అభ్యసించినట్లుగా, లోక విద్యను కూడా పూర్ణంగా అభ్యసించడం అంటే ఇంకా ఈ లోకంలో ఎంత విద్య అయితే ఉందో ఏమండి, ఆ విద్య అంతా కూడా ఆయన తెలుసుకున్నట్లుగా పూర్ణుడైనట్లుగా దాంట్లో మంచి ప్రావీణ్యతను సంపాదించి టాప్ రేంజ్కి వెళ్ళిపోయిన పీక్ లెవెల్కి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమండి, దేవుడిచ్చిన జ్ఞానంతో టెంపుల్ కట్టాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో బైబిల్లో ఉన్న సామెతల గ్రంథంలో ఎన్నో అద్భుతమైన దైవిక సంబంధించిన మాటలను చెప్పాడండి. కానీ దేవుని పిల్లలారా, ఏమండి, ఈయన తర్వాత బాగా విద్యను అభ్యసించిన తర్వాత ఈయన ఏమనుకుంటున్నాడో, ఇటు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకుని అందరితో ఊరకుండకుండా దేవుడిచ్చిన జ్ఞానంతో సంతృప్తి చెంది ఉన్నట్లయితే సొలొమోను గారి జీవితం మరో రేంజ్లో ఉండదండి. కానీ నేను ఇంకా ఏం చేశాడంటే లోక విద్యను కూడా బాగా చదువుకున్నాడు, పూర్ణంగా విద్యను నేర్చుకున్నాడటండి. ఎప్పుడైతే సొలొమోను గారు లోక విద్యలో కూడా హైపిచ్కి వెళ్ళిపోయాడో పీక్ లెవెల్కి వెళ్ళిపోయాడో ఏమండి, అప్పుడు ఆయన మనసుకు కొన్ని కోరికలు కలిగాయి. అప్పుడు తను కొన్ని చెయ్యాలి అనుకున్నాడట. ఇంతకు ఏం చేయాలనుకున్నాడు ఆయన అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే, విద్య బాగా ఎక్కిన వాడు ఏం చేయాలనుకుంటాడు, ఈ లోక విద్య కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోయినవాడు, మంచి టాపర్స్ అంటుంటాడు చూడండి, పీక్ లెవెల్కి వెళ్ళిపోయినవాడు. ఎందుకంటే మంచి మేధస్సు కలిగిన వారే, ఇంటెలిజెంట్ స్టూడెంట్లే ఎవరైతే ఇంటెలిజెంట్ గా ఉంటారో వారే ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటారండి. పోటాపోటీతో 35 మార్కులతో 40తో 50తో పాస్ అయ్యేవాడు ఎవడు కూడా నేను ఉన్నత విద్యలో అద్భుతమైన విద్యను సాధించాలి, ఐపీఎస్ సాధించాలి, ఐఏఎస్ సాధించాలి, లేకపోతే మెడిసిన్ సాధించాలి. మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ అండి. ఎంబీఎస్ ఆగకుండా ఇంకా అందులో స్పెషలిస్ట్కి వెళ్ళిపోవాలి, ఇంటర్నేషనల్ లో స్పెషలిస్ట్కి వెళ్ళిపోవాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలి, కెనడాకి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయి గొప్ప విద్యను సంపాదించుకోవాలనుకుంటారండి ఇంటెలిజెంట్ గా ఉన్న వాళ్ళే. సాధారణ వాళ్ళు అంత ఆశించారు పిల్లగా. ఏమండి, అలా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విద్యలు అభ్యసించాలి అనుకున్న వారికి ఒక పాఠంగా సొలొమోను గారి జీవితం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈయన కూడానండి జ్ఞానమును విద్యను పూర్ణంగా అభ్యసించాడటండి. అభ్యసించిన తర్వాత ఈయన మనస్సుకి ఏమనిపించిందో చెప్తున్నాడు చూడండి. అంటే ఈ లోక విద్యను ఎవరైతే పీక్ లెవెల్లో చదువుకుంటారో, ఎవరైతే లోక విద్యను పీక్ లెవెల్లో నేర్చుకుంటారో వారి మనస్సుకు ఏమనిపిస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే సొలొమోను గారికి ఏమనిపించిందో చూడండి మనకి ఇక్కడ. ఏమనిపించిందంటే రాస్తున్నాడు, కిందికి రాసుకుంటూ వస్తున్నాడు. అభ్యసించానని చెప్పాడు కదండి. అభ్యసించానని చెప్పి విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగుతుంది, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగుతుందని మొదటి అధ్యాయాన్ని ఊహించి రెండవ అధ్యాయానికి రాగాను. ఎందుకంటే సొలొమోను గారి ఈ మాటలు రాసేటప్పటికి ఈ బైబిల్ అధ్యాయాలుగా విభజించలేదండి, మనం విభజించుకున్నాం పిల్లరా. అంటే కంటిన్యూషన్ గా మాట్లాడుతున్నాడు. అలా వచ్చి మూడవ వచనంలోకి రాగానే అంటున్నాడు చూడండి. బాగా విద్యను అభ్యసించిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 2వ వచనంలోకి రాగానే అంటున్నాడు, నా మనస్సు ఇకను జ్ఞానము అనుసరించుచుండగా, అంటే
విద్యను అభ్యసించాడు, జ్ఞానాన్ని అనుసరిస్తున్నాడటండి. ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి ఎప్పుడైతే లోక విద్యను పీక్ లెవెల్లో నేర్చుకున్నాడో ఈయనకి ఏమనిపించిందంటే, ఈ మనుషులు తాము బ్రతికున్నటువంటి ఈ కాలంలో వారు ఏం చేసి వాళ్ళు మేలు అనుభవించలో అని తెలుసుకోవాలని తలపు పుట్టిందటండి. తలంపు పుట్టి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాడు చూడండి ఆయన, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు వెళ్ళిపోయాడండి ఆయన. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? దేవుడిచ్చిన జ్ఞానంతో సరిపెట్టుకొనక లోక విద్యను అత్యున్నతంగా అధికంగా అభ్యసించిన తర్వాత ఈయన మనస్సుకి ఏమనిపించిందంటే ప్రియులారా, సొలొమోను గారికి ఏమనిపించిందంటే, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని అన్నాడు. అంటే ఇంకా విద్యకి వెళ్ళిపోయాడు, మొత్తం బాగా చదివేశాడు, పీక్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత చదవాల్సింది ఏం లేదని ఆపేసుకున్నాడు. అలా అధిక విద్యను అభ్యసించిన సొలొమోను గారి మనస్సుకు ఏమనిపించింది అంటే, బాగా మందు తాగాలనిపించిందటండి. నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు. చూసారా, ఎప్పుడైతే అధిక విద్య తన మైండ్కి ఎక్కిందో బాగా తాగాలనుకున్నాడటండి. మద్యము చేత బాగా తాగి ద్రాక్షరసం చేత సంతోషపరచుకొందుననియు అనుకున్నాడటండి. బాగా తాగితే ఇందులో ఏముందో చూద్దాము, సంతోషమైన మంచి సంతోషం దొరుకుతుంది అనుకొని బాగా తాగాడటండి. ఇంకా కిందికి వస్తే అంటే బాగా లోక విద్యను అత్యున్నత విద్యను అధిక విద్యను అభ్యసించిన వాడి మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్తున్నాడండి. బాగా మందు తాగాలనిపించిందట. ఆ తర్వాత ఏమనిపించిందట, 4వ వచనానికి రండి, నేను గొప్ప పనులు చేయకొనుకుంటుంది అంటే గొప్ప పనులు చేయాలనుకున్నాడట. అంటే ఎవడైతే ఉన్నతమైన అత్యున్నతమైన అధిక విద్యను అభ్యసిస్తాడో ఆ వ్యక్తి లోకానికి కనబడాలనుకుంటాడు. అంతేనా? అంటే బాగా చెడిపోవడానికి అలవాటు పడతాడు. నేను గొప్ప పనులు చేయపూనుకుంటాను, ఎందుకంటే తన గురించి గొప్పగా చెప్పుకోవాలని అని ఏమనుకున్నాడంటే, తాను గొప్ప అనిపించుకోవాలనుకొని గొప్ప పనులు చేయాలనుకొని ఏమనుకున్నాడంటే, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. చూసారా, ఫస్ట్ మధ్యంలో ఏముందో చెక్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇల్లు కట్టించుకుంటే మంచి ఇల్లులు కావాలనుకుంటారు కదండి. ఇల్లు ఎందుకంటే మంచి ఇల్లు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సుఖ సంతోషంతో బతకచ్చు అనుకుంటాడు. అందుకే మంచి ఇల్లు కట్టించుకోవాలనుకున్నాడు. అంతతో ఊరుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకోవాలనుకున్నాడట. ఆ తర్వాత 5వ వచనం, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించుకొని బాగా తిన్నాడటండి ఫలాలన్నీ కూడా. ఫస్ట్ మందు బాగా తాగి అందులో ఎంత సంతోషమో చూడాలనుకున్నాడు. మంచి చలవనలతో దేవదారుమానులతో ఇల్లులు కట్టించుకుంటే అందులో సుఖం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3, మంచి ఉద్యానవనాలు రాయించుకొని ఫలవృక్షాలు తిని ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. బాగా తినడానికి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత 8వ వచనానికి రాగానే మరలా ఏమంటాడు చూడండి, నా కొరకు నేను వెండి బంగారంలోను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని అన్నాడు. బాగా డబ్బుల దగ్గర తెచ్చిపెట్టుకున్నాడు. ఇంకా కిందికి రాగానే, నేను గాయకురాండ్రను మనుష్యులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని ఏమండి బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని అన్నాడు. చూడండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. మొదటేమో బాగా తాగాలనుకున్నాడు, మంచి ఇల్లు కట్టించుకోవాలనుకున్నాడు, మంచి ఫలాలు బాగా తినాలనుకొని నాటించుకున్నాడు, మంచి ఫలాలకు సంబంధించిన ద్రాక్ష తోటలను వగైరాలని. ఆ తర్వాత ఇంకా కిందికి రాగానే ఏమనుకున్నాడండి, గాయకురాండ్రను ఏర్పాటు చేసుకున్నాడటండి. అంటే మన భాషలో గాయకురాలు అంటే ఎవరు? సింగర్స్ అండి. ఫిమేల్ సింగర్లు, మేల్ సింగర్, గాయకురాండ్రు ఉన్నారు చూడండి. ఫిమేల్ సింగర్స్ పాప్ సింగర్స్ అంటారు చూడండి. ఎందుకంటే మన స్థాయికి ఉండే సింగర్స్ వేరు, సొలొమోను స్థాయికి ఉండే సింగర్స్ వేరు. మన స్థాయి ఎంత స్థాయి అండి, లోకల్ ఎవడైతే కొంచెం గొంతు బాగా పడతాడో వాళ్ళని గొప్ప సింగర్స్ అనుకుంటారు. ఏ బాలసుబ్రహ్మణ్యమో, లేకపోతే ఏ జిల్లానో, లేకపోతే ఏ చిత్రానో, ఉన్నారు కదండి సింగర్స్, ఎవరో చెప్తుంటాడు, మను అని, లేకపోతే కొత్త సింగర్స్ కూడా కొందరు ఉన్నారండి, కార్తీక్ అని, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండి. వీళ్ళని చూసుకుని వీళ్ళే మన ప్రాణాలకు గొప్ప సింగర్స్. వాళ్ళ పాటలు మనం మైమర్చిపోతుంటాం లోకల్ గా. కానీ బాలసుబ్రహ్మణ్యాన్ని, వీళ్ళందరినీ, మనోను వీళ్ళని తీసుకెళ్లిపోయి, కార్తీక్ వీళ్ళందరినీ తీసుకెళ్లిపోయి మనం ఏ లండన్ లోనో, ఏ అమెరికాలోనో, హాలీవుడ్, ఇంటర్నేషనల్ రేంజ్ లో పెట్టామనుకోండి,
ఎవడు పట్టించుకోవడం వీళ్ళని, ఎవడు పెద్దగా విండు. మనకు ఇంపు మన స్థాయికి వీళ్ళు పెద్ద సింగర్లు అండి. అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో బాగా చదువుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడికి ఎవడు బాగా సింగర్? ఇంటర్నేషనల్ సింగర్స్. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సొలోమోన్ గారు పాప్ సింగర్స్ లాంటి మంచి సింగర్స్ ఉంటారండి. గాయకులను గాయకులు అంటారంటే మంచి సింగర్లను తెచ్చుకొని తన ముందు నించోబెట్టుకొని ఇక పాడించుకుంటున్నాడు. మరి మా మాటలో చెప్పంటే సినిమా అనుకోండి, డ్రామాలు, సినిమాలు, పాటలు ఉంటాయి చూడండి, అలాంటి దాన్ని కూడా తెచ్చుకున్నాడండి. ఇందులో ఏమైనా సంతోషం ఉందేమో అనుకుని అందులో కూడా చూశాడంట. దాన్ని బాగా చూశాడు. అంతటితో ఆగకుండా ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు. స్టెప్ నెక్స్ట్ స్టెప్, బహుమంది ఉపపత్నులు ఉంచుకుంటే ఉన్నటువంటి భార్యలు 700 మంది భార్యలు చాలేదని చెప్పి మరలా ఉపపత్నుల దగ్గరికి వెళ్ళిపోయి మొత్తానికి 300 మందిని చేసుకొని 1000 మందితో మొత్తం బెటాలియన్ కట్టాడండి ఈయన. దేవుని పిల్లలారా, ఎందుకు ఇదంతా మీ ముందు తెచ్చానంటే, విద్యలో పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మనిషికి ఏమనిపిస్తుందో సొలొమోను గారు తన బ్రతుకును మన కళ్ళ ముందు పెట్టాడు. ఏమండి, ఎప్పుడైతే అధిక విద్యను ఆయన సంపాదించుకున్నాడు, ఏమనుకున్నాడంటే దీనికి మించింది లేదని అనుకున్నాడు. చక్కగా తాగడానికి వెళ్ళిపోయాడట, చక్కగా ఉపపత్తులు ఉంచుకుంటున్నాడట, శరీర సుఖం. చక్కగా ఈ సింగింగ్ మన మా భాషలో మనకు ఉన్నటువంటి సినిమా టైప్ లో అలా వేదికల మీద నించోబెట్టుకొని పాడించుకుంటున్నాడు. తన ముందు నించోబెట్టుకొని ఇంటర్నేషనల్ రేంజ్ లో స్పీకర్లను తెప్పించుకొని, ఏమండి, చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాడు. అందులో సంతోషం ఎంతో చూడాలనుకున్నాడు. ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు. దేవుని పిల్లరా, అంటే ఎక్కడికి నడిపించిందో చూడండి. సొలొమోను గారిలో ఈ లోక విద్యను పీక్ లెవెల్ అభ్యసించేసరికి, విద్యను అధికంగా అభ్యసించేసరికి ఎక్కడికి వెళ్ళిపోయినా ఇదిగో ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు పిల్లరా. ఏమండి, ఇది ఒక సొలొమోను గారికైనా ప్రపంచంలో విద్యలు బాగా అభ్యసించిన ప్రతి వాడికి తగులుతుంది ఈ పిచ్చి అని మనం ఆలోచిస్తే పిల్లారా, అధిక విద్య ఎవడైతే ఈ లోకంలో వెళ్ళిపోతాడో, అధిక విద్యని ఎవడైతే బాగా చదువుకోవాలనుకుంటాడో అటువంటి ప్రతి వాడికి ఇదే తగులుతుంది అనటానికి సొలొమోను గారిని మన ముందు పెట్టాడు. ఎక్కువ విద్య, అధిక విద్యగా దేన్ని మనం అనుకుంటాం మీరు ఆలోచించండి. ఐపీఎస్ అంటాడు, ఐఏఎస్ అంటాడు. ఎందుకంటే ఇండియన్ టాప్ ర్యాంక్స్ అంటే ఐఏఎస్ కదండి. ఆ తర్వాత ఐపీఎస్ అంటాడు. ఏమండి, ఆ తర్వాత ఇది ఐఆర్ఎస్ అంటాడు. నెక్స్ట్ ఎవరు చెప్తుంటాడు. ఏమండి, చాలా విద్యలు ఉన్నాయి. మరి ఈ టాప్ విద్యలు అభ్యసించిన వారిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలుగుతున్నప్పుడు పిల్లరా, ఏమండి, తక్కువ విద్య ఉన్నప్పుడు నార్మల్ గానే ఉంటాడండి మనిషి. ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతాడో అక్కడ స్టార్ట్ అవుతుందండి చెత్తంతా కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సొలొమోను గారు చెప్పినవన్నీ కూడా మీరు చూడండి. ఇంటర్మీడియట్ చూడండి, ర్యాగింగ్లు ఉండవు. డిగ్రీ చూడండి, ర్యాగింగ్లు ఉండవు. ఎప్పుడైతే వీడు ఆ బీటెక్లని, ఎంటెక్లని, హైయర్ ఎడ్యుకేషన్స్ కు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, మెడిసిన్ అని ఇవి ఉంటాయి కదండి హైయర్ ఎడ్యుకేషన్స్, ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతాడో ర్యాగింగ్ అంటుంటాడు చూడండి. ర్యాగింగ్లు అండి. ఈ ర్యాగింగ్లు ఎంత ఘోరంగా ఉంటాయంటే అండి, ఆ క్యాంపస్లలో అండి చచ్చిపోతున్నారండి చాలా మంది. పైనుంచి దూకి చచ్చిపోవటం, ఊరేసుకొని చచ్చిపోవటం, ఏమండి, అవమాన భారంతో చచ్చిపోవటం. ఎన్ని పత్రికల్లో వస్తున్నాయి, ఎన్ని యూట్యూబ్లలో మెసేజ్లలో వస్తుంటాయి. ఆలోచించిన దేవుని పిల్లరా, ఇవి బయటకు వచ్చినవి. ఇంకా బయటికి రానివి ఎన్ని ఉంటాయి మీరు ఆలోచించండి. అంటే విద్య పెరిగేసరికి ఏమైపోతుంటుంది, వికృత రూపం, నాశనానికి అడుగులు పడుతుంటాయి చూడండి పిల్లరా. అందుకేనండి ఈ రోజు మీరు జాగ్రత్తగా బాగా చదువుకున్న వారి గురించి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, ఎందుకంటే బాగా ఎందుకు చదువుకుంటాడు మనిషి అంటే, అధిక విద్య ఎందుకు అభ్యసించాలి అనుకుంటాడు అంటే, ఫస్ట్ డబ్బండి. డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఎందుకంటే డబ్బు ఉంటే సకల సుఖాలు దక్కుతాయని. డబ్బు సంపాదించాలనుకుంటాడు, మంచి తిండికి వెళ్ళిపోతాడు, మంచి ఇల్లు సంపాదించుకోవాలనుకుంటాడు, మంచిగా పబ్బులకని, ఏవో రేవు పార్టీలకని కల్చర్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు రేవు పార్టీ కల్చర్ కూడా మన భయంకరంగా ఆలోచన చేస్తుంది. ఈ పబ్బు సంస్కృతికి వెళ్ళిపోతాడు, లక్షల రూపాయల జీతం సంపాదించుకుంటాడు. ఎప్పుడైతే ఎక్కువ చదువులు చదువుకున్నాడో, ఎక్కువ జాబులు సంపాదించుకున్నాడో, ఎక్కువ డబ్బులు ఇచ్చి జాబ్ వచ్చేసాడు, అంతేనండి. ఇంకా ఈ సాఫ్ట్వేర్ హై పిచ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చూడండి, పబ్బులకి వెళ్ళిపోతాడు, తినడానికి వెళ్ళిపోతాడు, తాగడానికి వెళ్ళిపోతాడు. ఇక ఐపీఎస్ ఐఏఎస్ అంటారా, టాప్ ర్యాంక్స్, టాప్ ఎడ్యుకేషన్స్ అండి, వారి గురించి మీరు ఆలోచించిన పిల్లరా, జిల్లాల రేంజ్ లో, రాష్ట్రాల రేంజ్ లో అవినీతిలు పాల్పడటం, అవినీతి సొమ్ము జాగ్రత్తగా దాచుకోవటం మనం చూడగలం పిల్లరా. వాస్తవానికి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళకి వచ్చే జీతాలతో పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు అవరండి. కానీ 100 కోట్లు 1000 కోట్లు ఎలా వాళ్ళు సంపాదించుకుంటారు, ఎలా వచ్చిందంత ధనం అంటే తెలివైన వాళ్ళు కదండి. చాలా తెలివిగా మోసం చేస్తారండి. చాలా తెలివిగా మోసం చేసి 100 కోట్లు సంపాదించుకుని పిల్లలు తినటానికి, తాగటానికి అలవాటు పడతాడు. దొరుకుతుంటారు, ఐఏఎస్ దొరుకుతారు, ఐపీఎస్ దొరుకుతుంటారు. ఏమండి,
మరి డిపార్ట్మెంట్ హెడ్లు ఉంటారండి, బయట ఈ గనులకు కానివ్వండి, గనుల సమర్థ శాఖ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీటన్నిటికీ హైర్ అఫీషియల్స్ అందరూ కూడా రండి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్లు పెడుతుంటారు పిల్లరా. వారు చేసే అవినీతి అంత ఇంత కాదు పిల్లరా. వారు చేస్తున్న అవినీతి గురించి మనం చూడగలుగుతారండి. ప్రతిరోజు 100 కోట్ల అవినీతి చేస్తుంటారు పిల్లలు వాళ్ళు. అంటే ఎందుకు ఇంత చేస్తాడు, డబ్బు సంపాదించుకుంటాడంటే బాగా తినడానికి, బాగా తాగడానికి, బాగా పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, విదేశాలకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడానికి. విదేశాలకు వెళ్ళిపోయారు అనుకుంటు పిల్లరా, క్రూజ్ అని ఉంటాయండి, ఆ క్రూజ్ లోకి వెళ్ళిపోతారండి ఎంజాయ్ చేయడానికి. ఈ డబ్బున్న వాళ్ళు, అధిక సాధారణ విద్య అభ్యసించిన వాళ్ళు కొంచెం 10,000, 20,000, 50,000 జీతం వచ్చే వాళ్ళు వెళ్ళలేరండి ఫారెన్లోకి వెళ్ళిపోయి క్రూజ్లోకి వెళ్ళిపోవటం. క్రూజ్లోకి వెళ్ళిపోయి అమ్మాయిలు తీసుకుని వెళ్ళిపోయి ఆ క్రూజ్లలో శుభ్రంగా ఒళ్ళు తెలియకోకుండా తిరగటం, తాగటం, దొరలటం. ఏమండి ఈ హై కల్చర్, బ్యాడ్ కల్చర్ అంతా కూడా ఫారెన్ లో ఉన్న కల్చర్. ఎందుకంటే అధిక విద్య, హైర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫారెన్ లో ఉన్నాయి. మంచి మంచి విద్యలన్నీ కూడా అమెరికా లాంటి దేశాల్లో ఉన్నాయి, వెళ్ళిపోతుంటారు కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యను అభ్యసించిన తర్వాత మరలా వీడు ఇండియాకు వచ్చి ఇండియాకు సేవ చేసుకుంటాడా? మనిషికి మనుషులు బాగుపడే పనులు ఏమైనా చేస్తాడా? ఇదిగో భారతదేశం బాగుపడాలంటే ఇలా ఉండాలి అని పుస్తకాలు రాయటం, భారతదేశాన్ని బాగుపరచడానికి కార్యక్రమాలు చేపట్టడం, పేదలందరినీ కూడా పైకి తీసుకోవడానికి కార్యక్రమాలు చేపట్టడం, పేదలకు సహాయం చేసే కార్యక్రమాలు చేపట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేపడతాడండి. ఫారెన్కి వెళ్ళి మంచి మంచి చదువులు చదువుకోవచ్చు పిల్లరా. మీరు ఆలోచించండి, బాగా అక్కడ చదువుకుంటాడు, అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటాడు, తింటాడు, తాగుతాడు. అక్కడ ఉన్నటువంటి కల్చర్ మనకు తెలియదు కాదు. వివాహ వ్యవస్థను పక్కన పెట్టేశారు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. మగ కాకుండా బైసెక్సువల్స్ అని తిరుగుతున్నారు. వాళ్ళ బ్రతుకులు అండి బైబిల్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఆ ఉన్నత విద్య ఉన్నటువంటి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ లాంటి దేశాల్లో భయంకరంగా కనబడుతుంటది. మీకు తెలుసు, మన కూడా ఆయన ట్రంప్ గారు ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన కూడా వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా అంటే ఒకప్పుడు మంచికి ఈ పేరు ఉండేది, కానీ ఇప్పుడు అంతా ఈ ట్రాన్స్ దేశంగా మారిపోయింది అమెరికా. చివరికి నా ఫ్రెండ్ అయినటువంటి ఎలన్ మస్క్ కొడుకు, పెద్ద కొడుకు కూడా ట్రాన్స్ గా మారిపోయి అబ్బాయి అమ్మాయిగా మారిపోయాడు అని బాధపడ్డాడు. ఈ ట్రాన్స్ ఒక చట్టం చేయాలి, ట్రాన్స్ గా మారకూడదు అమెరికాలో అని వెంటనే ప్రెసిడెంట్ గెలవగానే వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయింది చూడండి అమెరికా ట్రాన్స్ విషయంలో. ట్రాన్స్ అంటే ఏంటనుకున్నారు? మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారటం, ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారటం అండి. దేవుడు పుట్టించినటువంటి మగవాడు స్త్రీగా మారిపోవటం, దేవుడు ఇచ్చినటువంటి పుట్టించిన స్త్రీ మగవాడుగా మారిపోవటం. పిల్లరా, దేవుడు ఒకటి చేస్తే వాడు మరొకటి చేసుకోవడం అంటాడు చూడండి, లింగ మార్పిడి అంటాడు. ట్రాన్స్ అంటారు వీళ్ళని. పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అమెరికా, ఇంగ్లాండ్ ఆ దేశాలలో, వెస్టర్న్ కంట్రీస్ లో పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది పిల్లలు. ఎందుకంటే అధిక జ్ఞానం ఉంది, అధిక విద్యలు ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ అంతా అక్కడే ఉంది అనుకుంటున్నారు కదా. హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోతున్నాయో మీరు ఆలోచించండి. అటువంటి దేశాలకు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఉంటాయో, ఇండియాలో ఐఏఎస్లు, ఐపీఎస్ల జీవితాలు ఎంత అక్రమంగా ఉన్నాయో మీరు ఆలోచించండి పిల్లలు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి. చిత్తూరులో ఒక ఎంఆర్ఓ, ఒక ఆవిడండి మన రాష్ట్రంలో ఉత్తమ ఎంఆర్ఓగా సెలెక్ట్ అయిందండి. ఆవిడ పేరు సత్యవతో ఏదో పేరండి, చిత్తూరు డిస్టిక్ అండి. ఆవిడ ఉత్తమ ఎంఆర్ఓగా, ఉత్తమ తహసీల్దార్గా ఆవిడ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రైజ్ అందుకునింది, అవార్డు అందుకునింది. ఇలా వచ్చిందండి. ఈ వారంలో అవార్డు తీసుకుంది. నెక్స్ట్ వీక్ లోనే కొన్ని లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందండి ఆవిడ. ఆలోచించండి దేవుని పిల్లలు, అంటే అంతవరకు ఎలా చలామణైంది ఆవిడే. అంటే ఆవిడ సర్వీస్ అంతా చూస్తేనే కదండి సెలెక్ట్ చేస్తారు. రాష్ట్రం లెవెల్లో ఉత్తమ ఎంఆర్ఓగా సెలెక్ట్ చెయ్యాలి అంటే అంత లేనిది ఇస్తారంటారు. మీరు ఆలోచించండి, అంత పనితనం లేనిది, అంత తెలివితేటలు లేనిది, అంత టాలెంట్ లేనిది, అంత వర్త్ ఆవిడ చూపించకుండానే ఆవిడకి అంత అవార్డు ఇస్తారంటారు. మీరు పిల్లలు ఆలోచించండి. ఈ వీక్ సెలెక్ట్ అయింది, వెళ్ళి ముఖ్యమంత్రి చేతుల మీద అవార్డు తీసుకుని వచ్చింది చిత్తూరుకి. నెక్స్ట్ వీకే కొన్ని లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ సిబిఐకి దొరికిందండి ఆవిడ. ఏం చెప్పాలి చెప్పండి దేవుని పిల్లరా, ఆవిడ దొరికిందండి. మిగతా వాళ్ళు అంటే అంత చదువులు చదువుకొని అంత పోస్టులు సాధించి ఉత్తమోత్తములుగా అవార్డులు అందుకున్న వారే ఇలాగున్నారంటే పిల్లరా, ఇంకా ఏ అవార్డులు లేక ప్రభుత్వ దృష్టిలో మంచి వారిగా పడిన వారు ఎంత అవినీతి చేస్తుంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లరా. ఎందుకంటే సొలొమోను గారి జీవితమే మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడండి. అధిక విద్యను అభ్యసించాడు. ఇదిగో బాగా మందు తాగాడట, మంచి ఇల్లు కట్టించుకుంటాడట, బహుమంది ఉపవాసాలు చేసుకుంటున్నాడట. తిండికి, ఇంటికి, శరీర సుఖానికి మత్తుకు వెళ్ళిపోయాడు అన్నాడు చూడండి పిల్లగా. సొలొమోను గారి జీవితం ఒక మాటలో చెప్పాలంటే మత్తులో తూగాడు, స్త్రీలలో పడి దొర్లాడు,
మంచిలలో సుఖం అనిపించాడు, కడుపార తిన్నాడు, కంటార చూశాడు. ఇంకా మీరు చదువుకుంటే తన కన్ను చూడాలనుకున్న వాటిలో వేటికి గాని ఆయన అసలు ఈ అభ్యంతరం చెప్పలేదటండి. ఈ లోకంలో సుఖం అనేది ఎందులో ఉందో, సంతోషం అనేది ఎందులో ఉందో దాన్ని మొత్తం చూడాలి అనుకున్నటువంటి ఆలోచనకి వెళ్ళిపోయాడండి ఆయన. దేవుని పిల్లరా, ఎందుకంటే అధిగమించిన అభ్యసించిన వాడు బ్రతుకు ఎలాగుంటుందో దేవుడు ఇక్కడ బయట పెట్టాడు. అందుకనండి ఈ లోకంలో కూడా రండి, బాగా చదువుకున్న వాళ్ళు చూడండి, ఈరోజు నక్సలైట్లు ఉన్నారండి. నక్సలైట్లు కూడా ఎవరు మారుతున్నారు అని మనం ఆలోచిస్తే బాగా విజయవంతులైన వారు నక్సలైట్లుగా మారిపోతారు. అలాగే టెర్రరిస్టులు ఉన్నారండి. టెర్రరిస్టుల్లో కూడా బాగా చదువుకున్న వారే టెర్రరిస్టులుగా మారుతున్నారండి. WTC టవర్ ని, అమెరికాలో ఉన్నటువంటి ఆ WTC టవర్ ని విమానం వేసుకుని వెళ్ళి గుద్దారంటే పిల్లరా, విమానం నడపడానికి, దాన్ని కరెక్ట్ గా తిప్పటానికి, టవర్స్ నే కరెక్ట్ గా గుడి పెట్టి గుద్దటానికి ఎవరు పడితే వారు గుద్దగలుగుతారండి. ఆలోచించండి. అంటే ఒక ఫ్లైట్ నడిపే వ్యక్తిగా అతను చక్కగా ట్రైనింగ్ తీసుకున్నాడండి. ఫ్లైట్ నడపడానికి ఎవరికి పడితే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వరండి. మంచి చదువు ఉండాలి, మంచి టాలెంట్ ఉండాలండి పైలట్ కి. ఒక పైలట్ కావాలంటే మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని వందల మంది కాస్ట్లీ ధనవంతుల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆషామాషి ఉద్యోగం కాదండి విమానం నడిపి పైలట్ అంటే. చాలా టాలెంట్, మంచి చురుకైనటువంటి బుర్ర ఉన్న వాళ్ళు, హైర్ ఎడ్యుకేషన్ సాధించగలిగిన ర్యాంకర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు, తీసుకెళ్లిపోయి ఆ ట్రైనింగ్ ఇస్తారండి. అంటే విమానాన్ని తీసుకెళ్లిపోయి కరెక్ట్ గా వాడు గుద్దగలిగాడంటే వాడు కూడా మంచి మేధావి, మంచి విద్యావంతుడు పిల్లలు. విద్యావంతులుగా మారుతున్నాడు. ఒక టెర్రరిస్టులు కూడా విద్యావంతులు వెళ్ళిపోతున్నారు చూడండి. నక్సలైట్ల గురించి మీరు ఆలోచిస్తే, ఆజాద్ అనే వ్యక్తి గురించి మీరు వినారో లేదో. ఆజాద్ అనే వ్యక్తి అండి విశాఖపట్నంలో యూనివర్సిటీలో ఆయన కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేశాడు. ర్యాంక్ అండి, ఇంటర్మీడియట్ లో ర్యాంక్ కొట్టాడు, డిగ్రీలో ర్యాంక్ కొట్టాడు, పీజీలో కూడా ర్యాంక్ కొట్టాడండి. అంత ర్యాంక్ కొట్టిన వ్యక్తి నక్సలైట్లు కలిసిపోయాడండి. టాప్ రేంజ్కి వెళ్ళిపోయి ఆయన ఆంధ్రాలో, మన ఇండియాలో నక్సలైట్లలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఒక ప్రముఖులుగా పోస్ట్ సాధించాడట. ఒకవేళ నక్సలైట్ లేగిన ఇండియన్ అధికారాన్ని, మావోయిస్ట్ లేగిన ఇండియాకు అధికారం వచ్చిందంటే హోమ్ మినిస్టర్ పోస్ట్ ఎవరికి ఇస్తారంటే ఆజాద్కి ఇస్తారట. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు. అంత స్థాయికి వెళ్ళిపోయాడండి. ట్రైన్లలో ఒక అడుగు ఎప్పుడు ఆయన టికెట్ కొనుక్కొని జేబులు పెట్టుకొని చిరిగిపోయిన కూడా వేసుకొని గడ్డ పెంచుకొని ఆ టాయిలెట్ల దగ్గర, ఆ తలుపుల దగ్గర పడుకునేవాడటండి ఆయన. మీరు యూట్యూబ్ లో కొట్టండి మరి వస్తుంది. ఆజాద్ అని, నక్సలైట్ ఆజాద్ అని కొట్టండి. తర్వాత మన దొరికాడు, ఢిల్లీలో దొరికాడండి ఆయన. ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో బాంబు పెట్టడానికి వెళ్ళిపోతే దొరికాడు. ఆ తర్వాత పట్టుకున్నాడండి ఆయన్ని. అంత చదువుకున్న వాడు కూడా నక్సలైట్ గా మారుతున్నారు. ఆ మార్పు ఏంటంటే మీరు ఆలోచించండి పిల్లరా. అంటే అధిక విద్యకి వెళ్ళిపోతే మనిషి ఏ రేంజ్కి వెళ్ళిపోతాడో చెబుతున్నాడు. ఇక సైంటిస్టులు ప్రపంచంలో హై రేంజ్ లో ఉన్నారు. సైంటిస్టులు చదువుల్లో, టాలెంట్లో. ఏమండి, వారి రేంజ్ లో వారు చేస్తున్న మోసాలు, ఈ డబ్బు కోసం, తిండి కోసం, తాగుడు కోసం, తిరగడం కోసం, అశ్లీల కార్యక్రమాలు చేసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే దేశాధ్యక్షులతో మీట్ అవుతారండి. ఇదిగో అంగారగ్రహం మీద వెళ్ళాలంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది, పలాని చంద్రుడి మీదకి వెళ్ళాలంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వ పాలకులు, సైంటిస్టులు, కుమ్మకులు ప్రజాధనాన్ని వేల కోట్లను పంచుకొని ఏదో ఒక ప్రయోగం చేసుకొని కిందకి వచ్చేస్తుంటారు. ఆలోచించిన దేవుని పిల్లల ఆ రేంజ్ వాళ్ళ కోసం వాటి కోసం అంతే. రోబోలు అంటున్నారు ఈరోజు. రోబోలు టెక్నాలజీలో బాగా చదువుకున్న వాడే కదండి మంచి టెక్నాలజీగా వాడు రూపాంతరం చెందుతాడు. రోబోలతో పని చేయించుకుంటున్నారు, బాగానే ఉంది. హోటళ్ళు క్లీన్ చేయించుకుంటున్నారు, ఇల్లు క్లీన్ చేయించుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉందండి. కానీ ఈ మధ్య కాలంలో ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే రోబోలను పెళ్లి చేసుకోవడానికి ఆడ రోబోలు, మగవాళ్ళకైతే ఆడ రోబోలు, ఆడవాళ్ళకైతే ఆడ రోబోలు, ఆడవాళ్ళకైతే మగ రోబోలు తయారు చేస్తున్నారండి. ఎలన్ మస్క్ కూడా మనల్ని ప్రమోట్ చేస్తున్నారండి. రీసెంట్ గా ఆడ రోబోని చేసుకొని భుజం మీద చేసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు దారిలో. ఏమండి, ఏ రేంజ్కి వెళ్ళిపోయారు చూడండి దేవుని పిల్లలారా. మనిషికి దేవుడిచ్చినటువంటి ధర్మాలు ఏంటి, మనిషి చేస్తున్నటువంటి పోతున్న వికృత పోకడలు ఎలా ఉన్నాయో దయచేసి మీరు ఆలోచించండి పిల్లలారా. అంటే ఎక్కువగా చదవటం వలన, అధిక విద్యను అభ్యసించటం వలన మనిషి తన బ్రతుకు నాశనం చేసుకుంటాడా, వికృత చర్చలోకి వెళ్ళిపోతాడా? అవునండి, దేవుడు చెప్తున్న మాట చూడండి ఒకసారి.
అలా విద్యను అభ్యసించిన వాడు ఏ రీతికి వెళ్ళిపోతాడో ఎటు వెళ్ళిపోతాడో చెప్తున్నారు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి పిల్లలు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు అని చూడండి. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రకృతిని దగ్గరగా బాగా పరిశోధించిన వాడి గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకు ప్రకృతిని బాగా దగ్గరగా పరిశోధించేవాడు ఎవడు అంటే, సముద్ర గర్భాలలోకి వెళ్ళి సముద్ర గర్భంలో ఏముందో మనకు చెప్పగలిగిన వాడు, భూగర్భాలలోకి వెళ్ళి భూగర్భంలో ఏముందో మనకు చెప్పగలిగిన వాడు, అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఏముందో మనకు చెప్పగలిగిన వాడు, పరిశోధించి మనకు తెలియజేయగలిగిన వాడు ఎవడు భూమి మీద అని మనం ఆలోచిస్తే వాడే సైంటిస్ట్ అని మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు సైంటిస్టులు అంటే. సైంటిస్టులు ఎవరంటే వాళ్ళు కూడా మంచి ఇంటెలిజెంట్లుగా ఉంటూ ప్రపంచంలో అత్యున్నత విద్యను సాధించిన వారు, అధిక విద్యను సాధించిన వారండి వీరు. వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు ఏం చేస్తారు అంటే, ఇదిగో ప్రకృతిని పరిశీలించిన వారు అన్నాడు చూడండి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్నాడు. అంటే ప్రకృతిని దగ్గరగా చూసిన వాడు ఎవడంటే శాస్త్రవేత్త అండి. ఈ ప్రకృతిని దగ్గరగా చూసిన శాస్త్రవేత్త ఏం చెప్పాడు ప్రపంచానికంటే, దేవుడు ఉన్నాడని చెప్పాడా, దేవుడు లేడని చెప్పాడంటే దేవుడు లేడు అని చెప్పారండి వారు. 21వ వచనం అందుకంటున్నాడు, కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్నాడు చూడండి. అంటే వాడి దగ్గర నో ఆన్సర్ అండి మనం అడిగే ప్రశ్నలకి. 21 చూస్తే, మరియు వారు దేవుని ఎరిగియు, అంటే వారికి అర్థమైందని, ప్రకృతిని చూస్తే ఎవరికైనా దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమైంది. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ప్రకృతిని చూస్తే దేవుడు ఉన్నాడని అర్థమవుతుందండి. వాడికి అర్థమైన వాడు ఎందుకు చెప్పడు అంటే, దేవుడిని దేవుడు అని చెప్పి దేవుడికి పేరు వస్తుంది కదా ప్రకృతి గురించి. దేవుణ్ణి ప్రక్కన పెడతాడు. వాడికి పేరు రావాలి అనుకుంటాడు. ఈ అధిక విద్యను అభ్యసించిన వాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటాడు కదా. ఏమంటే సొలొమోను గారు కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకున్నాడు కదా. వీడు కూడా అలాగే అనుకుంటాడు. అందుకే దేవుడిని ప్రక్కన పెట్టి దేవుడిని మహిమపరచకుండా వాడు ఏం చేస్తాడంటే వాదాలు పుట్టిస్తాడటండి. వాదాలు. ఏమండి 22, వారి అవివేక హృదయము అంధకారమయమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చింది. అంటే ఇక పాఠాలలో, ప్రపంచానికి నేర్పే పాఠాలలో దేవుడి గురించి వాడు పెట్టడు. ప్రపంచానికి నేర్పే పాఠాలలో భూమి గురించిన జ్ఞానాన్ని ఇస్తాడు, అంతరిక్షాన్ని గురించిన జ్ఞానం పెడతాడు, జంతువుల గురించిన జ్ఞానం అన్నాడు. అందుకేమన్నాడు, మనుషుల గురించి పుస్తకాలు చదువుకుంటాడు, జంతువుల గురించి రాయిస్తాడు, పురుగుల గురించి రాయిస్తాడు, అంతరిక్షం గురించి, భూమి గురించి. ఏమండి ఈ మనిషి, జంతువులు, పక్షులు, భూమికి సంబంధించిన జ్ఞానం, అంతరిక్షకు సంబంధించిన సైన్స్ కు సంబంధించి సైన్స్ అని చెప్పి వీటి గురించి రాయిస్తాడు తప్ప పాఠ్య పుస్తకాలలో ఎక్కడైనా దేవుడికి చోటు ఉందా మీరు ఆలోచించండి. ఈ రోజు శాస్త్రవేత్తలు కనిపెట్టిన వాటిలో, మేధావులు తయారు చేసినటువంటి ప్రపంచ విద్యార్థుల సిలబస్ లో, పాఠ్య పుస్తకాలలో ఎక్కడైనా దేవుడికి గాని దైవ జ్ఞానానికి గాని చోటు ఉందండి? పుస్తకాలు ఏముంటుంది? మనుషుల గురించి రాశారు, మనిషి గురించి రాశాడు. కవుల గొప్పోడు అన్నాడు, శాస్త్రవేత్తలు గొప్పోడు అన్నాడు. ఏమండి ఇదిగో పలాని రాజు గొప్పోడు అన్నాడు, పలాని శాస్త్రవేత్త గొప్పోడు అన్నాడు, పలాని కవి గొప్పోడు అంటాడు, పలాని దేశ నాయకుడు గొప్పోడు అంటాడు. దేశ నాయకుల గురించి పాఠంలో ఉంటుంది, స్వాతంత్ర సమరయోధుల గురించి పాఠాల్లో ఉంటుంది, శాస్త్రవేత్తల గురించి గొప్పతనం పాఠాల్లో ఉంటుంది. ఏమండి ఇలా
మనుషుల గురించి పాఠాల్లో ఉంటుంది, జంతువుల గురించి పాఠాల్లో ఉంటుంది, పక్షుల గురించి పాఠాల్లో ఉంటుంది, భూమి గురించి పాఠాల్లో ఉంటుంది, భూగర్భ శాస్త్రం అని, అంతరిక్షం గురించి మన పాఠాల్లో ఉంటుంది, అడవుల గురించి ఉంటుంది, సముద్రాల గురించి ఉంటుంది, చేపల గురించి ఉంటుంది. ఏమండి, ఒక్క దేవుడి గురించి తప్ప అన్నిటి గురించి బుక్కులు ఉంటాయి చూడండి. 1వ క్లాసు నుంచి నీకు విద్య ఇంతవరకు ఉంది. ఆ పుస్తకాలని చూడండి మీరు. ఆ పుస్తకాలని మీరు పరిశీలించగలిగితే ఆ పుస్తకాలలో మనకు ఏం కనిపిస్తుందంటే మనుషుల గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి. కప్ప జీవిత చరిత్ర అంటాడు, వానపాము జీవిత చరిత్ర అంటాడు, ఎవడి మనిషి జీవిత చరిత్ర అంటాడు, పక్షి జీవిత చరిత్ర అంటాడు. పిల్లలు మీరు ఆలోచించండి. మనిషి గురించి కనపడుతుంది, జంతువుల గురించి కనపడుతుంది, పక్షుల గురించి కనపడుతుంది, పాముల గురించి కనపడుతుంది. ఏమండి, భూమి గురించి కనపడుతుంది, అంతరిక్షం గురించి కనపడుతుంది, రాయి గురించి కనపడుతుంది, రప్ప గురించి కనపడుతుంది, చెట్ల గురించి కనపడుతుంది, ప్రాణుల గురించి కనపడుతుంది, ఆకుల గురించి కనపడుతుంది. పిల్లరా, ఇలా మనుషులు మొదలుకొని నిర్జీవ వస్తువులైన ప్రకృతి వరకు ప్రతి ఒక్కటి పాఠ్యాంశాలు, ప్రపంచ పిల్లల పాఠ్యాంశాల పుస్తకాలు నిండిపోయి ఉన్నాయి. పిల్లరా, ఎక్కడైనా ఏ పుస్తకంలో అయినా దేవుడి గురించిన పాఠాలు, మహోన్నతుని విద్యకు, లోక విద్యలో లోక విద్యార్థుల కోసం తయారు చేసిన పాఠ్యాంశపు పుస్తకాలలో ఎక్కడైనా చోటు ఉందా? మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. ఏమండి, ఉండవలసిన దేవుడికి చోటు లేకుండా చేస్తే, అనవసరమైనటువంటి ప్రకృతి జ్ఞానాన్ని నేర్చుకుంటే వాడు ఎక్కడికి వెళతాడో మీరు ఆలోచించండి పిల్లరా. ప్రకృతి జ్ఞానం మనిషి, పక్షి, జంతువు, భూమి, అంతరిక్షము, అడవులు, చేపలు, సముద్రాలు, ఎడారులు. ఏమండి, ఈ జంతువుల, పక్షుల శరీర నిర్మాణాలు, మనుషుల నిర్మాణాలు, ధర్మశాస్త్రాలు, ఇవన్నీ ఏంటివి? ప్రకృతిలో ఉన్నవి కదా పిల్లరా. ప్రకృతి జ్ఞానం. ఏమండి, ప్రకృతి జ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రకృతి జ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ఒక మంచి మాట చూడండి, బుర్ర తిరిగే మాట చూడండి. ఒక మంచి మాట చెప్పాడు దేవుడు. ఈ ప్రకృతి జ్ఞానాన్ని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ ప్రకృతి జ్ఞానాన్ని దేవుడు ఏమని చెప్పాడంటే, యాకోబు పత్రిక రండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు అన్నాడు. ఏ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ప్రపంచ పాఠ్య పుస్తకాలలో పెట్టి చిన్నప్పుడు మొదలుకొని పెద్దవారి వరకు, అధిక విద్య వరకు, అంటే చిన్న విద్య మొదలుకొని ఎల్కేజీ, యూకేజీ మొదలుకొని అధిక విద్యగా, ప్రపంచ విద్యగా, గొప్ప విద్యగా ఏదైతే బోధిస్తున్నాడో ఆ విద్య గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పిల్లలకు నేర్పిస్తున్న విద్య గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఈ జ్ఞానము, ఆ జ్ఞానం గురించి ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, అంటే ఈ పాఠ్య పుస్తకాలలో ఉన్న జ్ఞానం పైనుంచి దిగి వచ్చింది కాదట. మరి ఎక్కడి నుంచి వచ్చింది? భూ సంబంధమైనది. అక్కడ అన్నాడు కదా, రోమపత్రిక 1:20-21 వచనాల్లో పౌలు గారు అక్కడ రాశాడు కదా. ఏమని రాశాడు అక్కడ? మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్క, పక్షుల యొక్కయు అన్నాడు కదండి. ప్రతిమా స్వరూపంగా మార్చి అన్నాడు కదా. అదే ఇక్కడ చెబుతున్నాడు. భూ సంబంధమైనదియు, ఇంకా ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి అంటే పంచభూతాలు. పంచభూతాలలో నిక్షిప్తమైనటువంటి పంచభూతాలను గురించిన జ్ఞానం. మనుషుల గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి, భూమి గురించి, ఆకాశం గురించి, నీరు గురించి, నిప్పు గురించి, ఏమంటే వాటిలో ఉన్న వాటి గురించి ఈ సంబంధించిన జ్ఞానం. దీన్ని సైన్స్ అంటాడు. ఈ జ్ఞానం గురించి మాట్లాడుతూ భూ సంబంధమైనది ఇది, ప్రకృతి సంబంధమైనది అని చెప్పి తర్వాత ఒక గుండెలు పగిలిపోయే మాట ఒకటి మాట్లాడు చూడండి. దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది అన్నాడు చూడండి పిల్లలు. అంటే ఈ ప్రకృతి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు ఏమంటున్నాడు? ఏ జ్ఞానం అని చెబుతున్నాడండి? దయ్యముల జ్ఞానం అన్నాడు చూడండి. ఏమండి, ఇది దయ్యముల జ్ఞానమా? ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధం, మనుషుల గురించి తెలుసుకోవడం, ఈ సైన్స్ గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి, అంటే మొత్తానికి సైన్స్ గా చెప్పుకుంటున్నటువంటి జ్ఞానాన్ని, ఈ జ్ఞానము నేర్చుకోవడం, ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవటం దేవుడు ఏమంటున్నాడంటే దయ్యముల జ్ఞానము వంటిదనై ఉన్నది అన్నాడు. అంటే దయ్యముల జ్ఞానమా? అవునన్నాడండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టి నేర్చుకునే జ్ఞానం ఏ జ్ఞానం అవుతుంది చెప్పండి? అది దేవునికి చోటు లేని జ్ఞానం ఏ జ్ఞానం అవుతుంది? దయ్యముల జ్ఞానం అన్నాడు చూడండి పిల్లలు. ఏమండి, ఇప్పుడు మెతుకులు పొట్టలు నింపుకోవటానికి చదువుకోవటంలో తప్పు లేదండి.
కానీ అందులోనే సాధించాలి, దాన్ని గొప్పగా నేర్చుకోవాలి, పీక్కెక్కులకి వెళ్ళిపోవాలనుకుని ఎవడైతే అనుకుంటాడో వాడు ఏ జ్ఞానం నేర్చుకుంటున్నాడంటే దయ్యముల జ్ఞానం వాని మైండ్కి ఎక్కుతుంది నాయనా. అది దయ్యముల జ్ఞానం ఎక్కుతుంది. మరి ఈ దయ్యముల ప్రకృతి సంబంధించిన దయ్యముల జ్ఞానం ఎక్కితే దాన్ని ఎక్కించుకున్నవాడు ఎలాగుంటాడంటే కింద చెప్తున్నాడు, ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును అన్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, లోక విద్య అధిక విద్యను అభ్యసించిన వాడు ఎలాగుంటాడో ఇక్కడ ఏమంటున్నాడు, మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం. నీచ కార్యం అంటే తాగటం, బాగా పబ్బులకి వెళ్ళి తినటం, తాగటం, ఎగరటం, ఆడ మగ తేడా లేకుండా, సరైన బట్టలు వేసుకోకుండా, ఏమండి నీచంగా తాగటం, ఎగరటం, ఇష్టం వచ్చినట్లుగా తిరగటం, మగవాళ్ళతో పెళ్లి, ఆడవాళ్ళతో పెళ్లి, వివాహ వ్యవస్థను పక్కన పెట్టి డేటింగ్ అని, ఏమండి ఈ ప్రతి వీటన్నిటిని కలిపి ఒక పేరు పెట్టాడు, ప్రతి నీచ కార్యం అన్నాడు. చూడండి, సొలొమోను గారు అటు వెళ్ళిపోయాడు, మందుల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఉపపత్నం దగ్గరికి వెళ్ళిపోయాడు, కింద దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు, జలసాల దగ్గరికి వెళ్ళిపోయాడు సొలొమోను గారు. ఏమండి అంటే అధిక విద్య మనిషిని ఏం చేస్తుంది, దయ్యముల జ్ఞానములో నిలవబెడుతుంది అని మనకు అర్థమైంది. చూడండి పిల్లలు, అధిక విద్య దయ్యముల జ్ఞానములు మనల్ని నిలబెడుతుంది. దయ్యముల జ్ఞానం అంటే ఇదిగో ఆ విద్యను అభ్యసించిన వాడు మత్సరము, వివాదము, ఏమండి అల్లరి ప్రతి నీచ కార్యం అన్నాడు. చూడండి పిల్లల, అల్లరి ప్రతి నీచ కార్యం అన్నాడు. వచ్చేస్తాయి ఆటోమేటిక్ అవి, ప్రతి నీచ కార్యం వచ్చేస్తుందా. ఒక్కసారి మరలా రోమపత్రిక అక్కడికి రండి, రోమపత్రిక 1వ అధ్యాయం 20 వచ్చిన కిందికి, రోమపత్రిక 1వ అధ్యాయం అల్లరి మత్సరము ప్రతి నీచ కార్యం అన్నాడు కదా. ఆ నీచ కార్యాల వల్ల ఎలాగుంటాయో చెప్తున్నాడు 24లో. చూడండి, రోమపత్రిక 1:24, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, ఎవరండి జ్ఞానుల పైన చెప్పుకున్నారే 22లో, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మాకు అన్ని తెలుసు, భూగర్భ శాస్త్రం తెలుసు, అంతరిక్ష శాస్త్రం తెలుసు, మనుషుల గురించిన శాస్త్రం తెలుసు, పక్షుల గురించి తెలుసు, జంతువులు అన్ని తెలుసు మాకు అన్నవాడు. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఉన్నవాడు ఏమైపోయాడు అంటే బుద్ధిహీనులు అన్నాడు. చూడండి, వాడు ఎందుకు బుద్ధిహీనుడు అవుతాడంటే చెప్తున్నాడు, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, అంటే ఎప్పుడైతే వాడు జ్ఞానాన్ని అధికంగా సంపాదించుకుంటాడో వాడికి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే వాని హృదయములు పుట్టే దురాశలను అనుసరించడానికి వెళ్ళిపోతాడు. తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టి ఇలాంటి అధిక విద్యను అభ్యసించి వాడు సంతోషపరిచి నీచ కార్యాలకు వెళ్ళిపోతాడు, ఇక దేవుడు పనికిరాడు అని చెప్పేసి అపవిత్రకు అప్పగించాడట. ఎప్పుడైతే దేవుడు అపవిత్రతకు అప్పగిస్తాడో వాడు ఎలా మారిపోతాడు, అట్టివారు కింద చెప్తున్నాడు ఎలా మారిపోతాడు, అట్టివారు దేవుని అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. 26 కండి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేస్తాడు దేవుడు అన్నాడు. వారి స్త్రీలు ఎటువంటి తుచ్చమైన అభిలాషలు అవి, వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వభావ విరుద్ధమైన ధర్మమును అనుసరించి, ఏమండి అర్థమవుతున్న ఏమాటలు, తమ స్త్రీలు స్వాభావికమైన ధర్మం విడిచి, అంటే స్వాభావిక ధర్మం అంటే ఏంటి, భార్య భర్తలు ఉండాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు, భర్త భార్యతో కాపురం చేయాలి, భార్య భర్తతో కాపురం చేయాలి, అది స్త్రీ స్వాభావిక ధర్మం. కానీ స్వాభావిక విరుద్ధమైన ధర్మం అంటే ఏంటి, స్వాభావిక విరుద్ధమైన ధర్మం అంటే తన భర్తతో కాపురం చేయకుండా మరో స్త్రీతో కాపురం చేయటం, స్త్రీ పురుషులతో కాకుండా స్త్రీతో చేయటం అన్నారు. చూడండి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, అంటే మగవాళ్ళు కూడా పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులైరి, మరియు వారి మనసులో దేవునికి చోటుని ఇయ్యక నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అన్నట్టే కింద చదువుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇదంతా చదివి ఒక్కసారి వెస్టర్న్ కంట్రీస్ చూడండి, జ్ఞానం ఉంది, అధిక విద్య ఉంది, బాగుపడిపోయాం మేమన్నా ఆ దేశాలను ఒక్కసారి ఈ మాటలు చదివి మీరు చూస్తే, ఏమంటే
బైబిల్లో చెప్పిందంతా వాళ్ళ బ్రతుకుల్లో కనబడుతుంది. చూడండి బిడ్డలారా, బైబిల్ చెప్పినంత వారి బ్రతుకుల్లో కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 చూడండి. టైం అయిపోయింది, చివరికి ఒక్క వచనం చూడండి. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 చూడండి నాన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 2:14. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ఒక మాట నాడు చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు చూడండి. చివరికి వాడు ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే అశ్లీలతలేకి, అల్లరి, ఈర్ష్య, ద్వేషం, ప్రతి నీచకారంలోకి వెళ్ళిపోతాడు. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, కన్నీళ్ళు మిల్లు కనపడకుండా వెళ్ళిపోతాడు. చెత్త కుబ్బుర్లో పడినట్టుగా భ్రష్ట మనసుకు అప్పగింపబడి వెళ్ళిపోతాడు అక్కడికి. అలా వెళ్ళిపోయిన వాడికి మీరు వెళ్ళి వాక్యం చెప్పారనుకోండి, అలా వెళ్ళిపోయిన వాడికి మారాలి అని వాక్యం చెప్పారనుకోండి, వాడు ఏం చేస్తాడట? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. వాడు ప్రకృతి సంబంధించిన జ్ఞానం నేర్చుకున్నాడు కదా. ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని ఏ జ్ఞానం అన్నాడు దేవుడు? దయ్యముల జ్ఞానం అన్నాడు. దయ్యముల జ్ఞానం అన్నాడంటే ఆ దయ్యముల జ్ఞానం నేర్చుకొని దయ్యముల జ్ఞానంతో నిండిపోయిన వాడికి ప్రకృతి సంబంధించిన మనుషుడు దేవుని ఆత్మ విషయం చెప్పుకోవడం అంగీకరిస్తాడు. వాడు అంగీకరిస్తాడంటే మనకు చెప్తుంది అర్థమవుతుందండి. వాడికి ఒక ఐఏఎస్ కి వాక్యం చెప్పండి, ఒక ఐపీఎస్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు. ఏం లేదు సార్, మీకు వాక్యం చెప్పడానికి వచ్చినా చెప్పండి. మీరు ఏ వాక్యం అంటే ఏం లేదండి, యేసు క్రీస్తు గురించి జ్ఞానం గురించి చెప్పడానికి, బైబిల్ జ్ఞానం గురించి చెప్పడానికి వచ్చారండి నేనండి. మీరు అనండి, అనండి. చెప్పు నాయనా అని వింటాడా? అసలు సమయం ఇస్తాడా? ఒక ఎస్పీ సమయం ఇస్తాడా? ఒక కలెక్టర్ సమయం ఇస్తాడు? ఒక ఎంఆర్ఓ సమయం ఇస్తాడు? ఎందుకంటే ఒక ఎస్ఐ సమయం ఇస్తాడా? కానిస్టేబుల్ కూడా ఇవ్వడు. ఇంకా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు, డిఐజీలు, డీజీపీలు ఇలాంటి వాళ్ళు అసలు ఇస్తారండి మనకు సమయాన్ని? ఇస్తారా దేవుడి వాక్యం చెప్పడానికి? ఏమండి, లోక విద్యలో హై పిచ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కాదండి, క్రైస్తవులుగా ఉండి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎంఆర్ఓలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, మరి క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళైనా దేవుడికి సమయాన్ని ఇస్తారా పిల్లలు? వీళ్ళు కలెక్టర్లు, ఎస్పీలు, ఎంఆర్ఓలు, డిఎస్పీలు, డిఐజీలు ఇలాంటి వాళ్ళు వస్తారంటారు పిల్లలు చర్చెస్ కి? ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. మొదటి పార్ట్ ఇక్కడతో ఆపేద్దాం పిల్లరా. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీక్ మాట్లాడదాం, ఓకేనా? ఒక మంచి కన్క్లూజన్, అద్భుతమైన కన్క్లూజన్ దేవుడు ఎలా ఇచ్చాడో, ఏమండి, అధిక విద్య ఎలా ఉంటుందో, ఇంకా దేవుడిలో బాగా జ్ఞానం, దేవుడిలో అధికంగా విద్య నేర్చుకుంటే ఇది ఎలాగ ఉంటుందో నెక్స్ట్ వీక్ మనం చూద్దాం పిల్లరా. ఎందుకంటే ఈ వారం కొంచెం డిస్టర్బెన్స్ మధ్యలో వచ్చింది కదా, మరి సమయం అయిపోయింది. ఇది మొదటి పార్ట్గా మీరు రాసుకోండి. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. దయచేసి కలుపుకొని